మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. ఈ రోజు వీడియో వచ్చేసరికి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ 10th క్లాస్ రిజల్ట్స్ విడుదల చేశారు. ఒకరోజు ముందు ఒకరోజు అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 10th క్లాస్ రిజల్ట్స్ విడుదల చేశారు. బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఇంటర్లోకి ఎంటర్ అవబోతున్నారు కదా, ఇప్పుడు పేరెంట్స్కి స్టూడెంట్స్కి చాలా టెన్షన్ ఉంటుంది. అది ఏంటి అంటే ఇంటర్మీడియట్. సార్ ఇంటర్మీడియట్ ఎక్కడ జాయిన్ అవ్వాలి? ఇప్పుడు కార్పొరేట్ మాఫియా ఎంటర్ అవుతుంది. ఓకే, బిగ్ మాఫియా, కాలేజ్ వాళ్ళ మాఫియా ఎంటర్ అవుతుంది. మిమ్మల్ని ఎలా చీట్ చేసి 2 సంవత్సరాలకి 4 నుంచి 6 లక్షలు ఎలా తీసుకుంటారో, నేను ఏం జరుగుతుందో కాలేజీలో యాజ్ ఎ ఫ్యాకల్టీగా ఈ కాలేజీలో నేను వర్క్ చేస్తూ చెప్తున్నాను నేను క్లియర్గా ఏం జరుగుతుందో. ఓకే, చూద్దాం. ఇక్కడ నేను ఒక కాలేజ్ అని మెన్షన్ చేయను, అన్నిటి గురించి క్లియర్గా చెప్తాను. ప్రతి దాంట్లో ప్లస్ మైనస్ 2 ఉంటాయి. అదేంటో నేను వెరీ క్లియర్గా చెప్తాను. మీకు అర్థం అవుతే స్టెప్ కొంచెం ధైర్యంగా వేస్తారు. అది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ లాస్ట్ వరకు చూడండి. మెయిన్గా మీకు ఇంటర్మీడియట్ ఖర్చు బీటెక్ కన్నా తక్కువ అవుతుంది. వెబ్సైట్ బీటెక్ 4 సంవత్సరాలు కదా, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ ద్వారా అయినంగా ఈ టాప్ కాలేజీలో ఇంజనీరింగ్ చేసినా లేదా వేరే ఎక్కడైనా ఇంజనీరింగ్ చేస్తే మీకు 4 years కలిపి మహా అయితే 4-5 lakhs అవుతుంది అనుకుందాం, లేదా 6 lakhs అవుతుంది అనుకుందాం. ఇక్కడ ఇంటర్మీడియట్ ఒక 1 yearకి ఎక్కడ హాస్టల్ అంటే 3 lakhs అంటారు, 2.5-3 lakhs. 2 సంవత్సరాలకు కలిపి మినిమం 6 lakhs తీసుకుంటారు. ఇది అందరు పేరెంట్స్కి తెలుసు. సో ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం మిస్టేక్ జరుగుతుందో, అసలు కాలేజీలో ఏం జరుగుతుందో, జాయిన్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో పేరెంట్స్కి తెలియని విషయాలు కొన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. ఇక్కడ మెయిన్గా ఫస్ట్ మీకు స్టార్ట్ అయ్యేది ఫేక్ ప్రామిసెస్ తోటి స్టార్ట్ అవుతుంది కాలేజ్ వాళ్ళు. ఓకేనా. వీళ్ళు ఉంటారు కదా, మధ్యన టీం ఉంటుంది సపరేట్గా. ఓకే, వీళ్ళు అడ్మిషన్స్ టీం ఉంటుంది. వాళ్ళు ఫేక్ ప్రామిసెస్ తోటి స్టార్ట్ చేస్తారు. ఆ ఫేక్ ప్రామిస్ ఎలా ఉంటుందంటే జనరలైజ్డ్ ఉంటుంది. ఏమని ఉంటుందంటే, మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తే ఐఐటి వస్తుంది, ఎన్ఐటి వస్తుంది, IIIT వస్తుంది, టాప్ కాలేజ్లో మీకు ఇంజనీరింగ్ సీట్ వస్తుంది అంటారు. లేదా నీట్ బైపీసీ స్టూడెంట్స్ అయితే మీకు ఎంబీబీఎస్ ఎయిమ్స్లో వస్తుంది, గాంధీలో వస్తుంది, లేకపోతే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో వస్తుంది, కర్నూలు మెడికల్ కాలేజ్లో వస్తుంది అని ఫేక్ ప్రామిసెస్ తోటి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు స్టూడెంట్ గురించి ఆలోచించకుండా ఏం చేయకుండానే ఈ కాలేజీలో జాయిన్ చేస్తే వస్తుందని చెప్తారు. కానీ అది ఇంపాసిబుల్. 100 మంది ఉంటే అందులో 5-6 మందికో 3-4 వస్తుంది. కానీ ఈ డైలాగ్ అందరికీ చెప్తారు. అది జనరలైజ్డ్ పాయింట్ కదా సార్, మేమేం తప్పని కాలేజ్ వాళ్ళు అంటారు. కానీ జనరలైజ్డ్ పాయింట్ ఓకే, కానీ మీ పిల్లలకి సెట్ అవుతుందా కదా, ఎలా క్రాస్ చెక్ చేయాలో మనం మాట్లాడుకుందాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, మెయిన్గా మీకు టాప్ ప్రోగ్రాంలో మీ పిల్లల్ని కూర్చోబెడతామంటారు. ఓకే, టాప్ ప్రోగ్రామ్ మీకు మంచి ఫ్యాకల్టీ ఉంటారు, టఫ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి అంటారు. ఇక్కడ ఇదే మెయిన్ ప్రాబ్లం. యావరేజ్ స్టూడెంట్ని కూడా తీసుకొని వెళ్ళి ఏం చేస్తారంటే టఫ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్న ఆ ప్రోగ్రాంలో కూర్చోబెడతారు. క్వశ్చన్ పేపర్ టఫ్ ఉంటుంది. అప్పుడు స్టూడెంట్కి 100 మార్కులకు ఒక 30-40 వస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. 100 మార్కులకి ఈ స్టూడెంట్కి 10 మార్కులు 15 మార్కులు వచ్చేసరికి స్టూడెంట్ మైండ్లో ఏమని పోతుంది అంటే ఇది ఇంపాసిబుల్ అని ఇంట్రెస్ట్ స్టార్టింగ్ 1-2 monthsలోనే లాస్ట్ అయిపోతాడు వాడు. ఆ స్టూడెంట్ పేరెంట్కి చెప్పారు, ఎందుకంటే పేరెంట్స్ చెప్తే చదివితే మీకు మార్కులు వస్తాయి కదా అంటారు. ఆ ఫ్యాకల్టీ కాలేజ్ వాళ్ళని అడిగితే మీ అబ్బాయి చదవట్లేదు అందుకే మార్క్స్ వస్తలేవు అంటారు. కొద్ది రోజులు ఎంగేజ్ చేస్తారు, ఇప్పుడే వచ్చాడు కదా కొద్దిగా టైం పడుతుంది సెట్ అవుతాడని. అలా ఫేక్ ప్రామిసెస్ తోటి మీ దగ్గర ఉన్న ఫీజు అంతా తీసుకొని 1-2 years అయిపోతుంది. వాడు తీరా చూస్తే జేఎంఎస్ క్వాలిఫై కాడు, ఇటు నీట్ మినిమం 300-400 మార్కులు కూడా రావన్నమాట. ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను. సరే, మేము ఎలా గుర్తుపట్టాలనేది. సో ఇక్కడ యావరేజ్ స్టూడెంట్ని కూడా CEO, సూపర్ చైనా అటువంటి బ్యాచ్లో కూర్చోబెడతారు. ఇది తప్పు. నేను చెప్తున్నా కదా యాజ్ ఎ ఫ్యాకల్టీగా, ఆ ప్రోగ్రాంలో కూర్చోబెడితే ప్రాబ్లం ఏంటంటే ఆ పేపర్స్ క్వశ్చన్ పేపర్స్ చాలా టఫ్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. పేరెంట్స్ తప్పు కూడా ఉంటుంది ఇందులో కొంచెం. ఎందుకంటే మా పిల్లల్ని టాప్ బ్యాచ్లో కూర్చోబెట్టండి అని అంటారు. అంటే తెలియదు కదా పేరెంట్స్కి, కానీ కాలేజ్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు, సరే పేరెంట్ ఫీ ఆ ప్రోగ్రాంలో కూర్చోబెడితే మరి ఒక 15,000 ఎక్కువైతాయి, మరి బుక్స్కి ఒక 20,000 ఎక్కువైతాయి అని చెప్తారు. కానీ ఏదో మోమాటం కోసం ఒక మాట అంటారు, కొంచెం కష్టమవుతుందేమో ఒకసారి ఆలోచించండి అని చెప్తారు. కానీ క్లియర్ కట్గా లేదు, మేము అల్లోనే చేయము, అసలు ఆ ప్రోగ్రాంలో కూర్చోబెట్టాం, మీరు ఏం చేస్తారో చేసుకోండి, లేకపోతే సీట్ క్యాన్సిల్ చేయండి అనే వర్డ్ మాత్రం అన్నారు. అర్థమయ్యేటట్లయితే చెప్పరు, వాళ్ళు ఏదో అంటారనమాట. ఇక్కడ తెలియకుండా మోసం జరుగుతుంది మై డియర్ పేరెంట్స్. సో మేము ఎలా అలర్ట్ కావాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఇక్కడ టఫ్ ప్రోగ్రామ్ 10% స్టూడెంట్స్కి వర్కౌట్ అవుతుంది. ఆ 10% స్టూడెంట్స్కి ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే, వాడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ని ఇంట్రెస్ట్గా 9th 10thలోనే చదివేస్తాడు. సో ఆ టఫ్ క్వశ్చన్ పేపర్స్ ఆ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ కన్నా ఎక్కువ లెవెల్ ఇచ్చేసరికి ఆ పిల్లలకు సెట్ అవుతుంది 10%. ఆ 10% స్టూడెంట్స్ రిజల్ట్ ఉంటుంది టాప్ ర్యాంక్. మరి ఇప్పుడు మా పిల్లలు కూడా అందులో ఉండాలి అని అనుకుంటున్నా అంటే, మీ పిల్లలు ఇంట్రెస్ట్ ఉండి బాగా స్ట్రాంగ్గా చదివితేనేమో నో ఇష్యూ.
ఆ పేరెంట్స్కి స్టూడెంట్స్కి ప్రాబ్లం లేదు. కానీ మీ పిల్లలు కొంచెం ఎక్కువ మంది స్టూడెంట్స్ అబే యావరేజ్ ఉంటారు. ఆ పిల్లలు ఎలా సార్ మరి జేఈఈ మెయిన్స్ రావాలి కదా, ఈ 10% స్టూడెంట్స్కి ర్యాంక్స్ మంచిగా రావచ్చు. కానీ మనకేం కావాలి, మన టార్గెట్ ఏంటంటే సీట్ కావాలి. ఎన్ఐటి కానీ ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ IIITలో కానీ GFTలో కానీ సీట్ రావాలి. ఫస్ట్ దానికి రీచ్ కావాలి కదా, దానికి రీచ్ కావాలి అంటే స్టెప్ వైజ్గా వెళ్ళాలి. అంతేగాని తీసి నేను పైన కూర్చోబెడతా, టాప్ బ్యాచ్లో కూర్చోబెడతా, వానికి రావాలి అంటే మాత్రం స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లాస్ట్ అయ్యి వాడికి ఈవెన్ క్వాలిఫై కూడా కాడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటో చెప్తా చూడండి. ఓకేనా, యావరేజ్ స్టూడెంట్ పర్పస్ ఏం చేయాలంటే, యావరేజ్ స్టూడెంట్ని ఆ క్వశ్చన్ పేపర్ వాళ్ళని స్టెప్ వైజ్గా ముందుకు తీసుకునే ప్రోగ్రాంలో కూర్చోబెట్టి ఫైనల్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, NCERT క్వశ్చన్స్, ఓకే, ఇలా టెక్స్ట్ బుక్లోని ఇన్ఫర్మేషన్ మనకి టాపిక్ మంచిగా అర్థమయ్యేటట్లు చెప్పి అర్థం చేసుకొని వాడి ఎగ్జామ్స్ రాస్తూ వెళ్తే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి IIT వస్తుంది, ప్రతి స్టూడెంట్కి NIT వస్తుంది, ప్రతి స్టూడెంట్కి IIIT వస్తుంది. కానీ ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్గా స్టార్ట్ చేసేస్తారు. ఇక్కడ అడ్వాన్స్ లెవెల్లో టీచింగ్ ఉంటుంది. వాడేమో కింద ఒక 2వ మెట్టు దగ్గర ఉంటాడు, టీచింగ్ ఏమో 10వ మెట్టు దగ్గర ఉంటుంది. వీడికి అసలు అర్థమే కాదు ఏం జరుగుతుందో, ఫిజిక్స్ ఏం చెప్తున్నారు, కెమిస్ట్రీ ఏం చెప్తున్నారు, మ్యాథ్స్ ఏం చెప్తున్నారు అనే సిచ్యువేషన్లో ఉంటారు. ఆ ఫ్యాకల్టీ ఏం ఆలోచిస్తాడు, క్వశ్చన్ పేపర్ టఫ్ వస్తుంది కదా, ఆ టఫ్ క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి సాల్వ్ చేస్తే చాలు, నా మీద నెగిటివ్ ఒపీనియన్ రాదు. ఇప్పుడు నేనైనా అంతే, ఆ కాలేజ్లో ఆ టఫ్ పేపర్ సాల్వ్ చేసేటట్లే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటా. ఆ 10% స్టూడెంట్స్ చేస్తే చాలు, నాకు సేఫ్ జోన్, నా మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాదు అని ఇంకా కొద్ది మంది స్టూడెంట్స్కి అర్థమైనా కాకుండా నేను ఆ టఫే చెప్పుకుంటూ వెళ్తుంటా. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో మంచిగా రాయాలి కదా, మార్కులు అడుగుతారు కదా కాలేజ్ వాళ్ళు. ఇలా జరుగుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటో మాట్లాడుకుందాం ఇక్కడ. సో హాస్టల్ కాలేజెస్లో ఏమవుతుంది అంటే, ఎస్పెషల్గా ఫీడ్బ్యాక్ గురించి చెప్తా చూడండి. ఓన్లీ ఇఫ్ దే డూ బిగ్ మిస్టేక్ దే విల్ ఇన్ఫార్మ్ యూ. మీకు ఫీడ్బ్యాక్ కరెక్ట్గా రాదు. మీరు హాస్టల్లో జాయిన్ చేస్తారు కదా పేరెంట్స్, ఒక 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కట్టి మీకు ఫీడ్బ్యాక్, వాడు ఏదైనా గొడవ చేస్తేనే మీకు కాల్ వస్తుంది, మీ అబ్బాయి ఇలా మిస్టేక్ చేస్తున్నాడు వచ్చి తీసుకొని వెళ్ళండి అని. అంతేగాని అకాడమిక్ డిస్కషన్, వీడు స్టడీ అవర్లో చదవట్లేదు, వీడు స్టడీ అవర్లో పిల్లలతో మాట్లాడుతున్నాడు, ఇటువంటిది వాళ్ళకి చెప్పరు. వాళ్ళకి చెప్పే టైము ఉండదు, ఎందుకంటే స్ట్రెంత్ విపరీతంగా ఉంటుంది, మీకు ఇన్ఫర్మేషన్ రాదు. ఇక్కడ మీరు మోసపోతారు. ఓకేనా, దే విల్ సెండ్ ఓన్లీ మెసేజెస్, పంపాము కదా మార్కులు తక్కువ వచ్చినాయని మీరే చూసుకోవాలని అంటారు దబాయించి. నెక్స్ట్ ఏంటంటే, ఇఫ్ యూ ఆస్క్ దే నెవర్ సే యువర్ కిడ్ వోంట్ గెట్. మీరు అడుగుతారు కదా వెళ్ళి, అరే మా పిల్లగానికి మార్కులు వస్తలేవు, ఎట్లా ఈ నుంచి తీసుకొని వెళ్ళాలని అంటే, చూద్దాం, పెట్టండి, ఈ ఇయర్ చూడండి, ఇప్పుడే వచ్చాడు కదా, తక్కువ మార్కులు వస్తాయి, పెంచుకోమని చెప్పండి, ఇంట్రెస్ట్గా చదవమని చెప్పండి అని అలా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ ఫీజు, సెకండ్ ఇయర్ ఫీజు మొత్తం తీసేసుకుంటారు. ఇక్కడ మీకు ఫేక్ హోప్స్ ఇస్తారు మీరు వచ్చి మాట్లాడినప్పుడల్లా. జస్ట్ దే విల్ వాచ్ అండ్ అబ్జర్వ్ లైక్ జైలర్ కనుక ఖైదీలను వాచ్ చేస్తుంటారు చూడండి. వాడు గొడవ పెట్టుకుంటే కంప్లైంట్ ఇస్తారు పై వాళ్ళకి, గొడవ పెట్టుకోకుండా వాడు ఏం చేసినా సరే సైలెంట్గా చూస్తూ ఉంటారు. స్టూడెంట్స్ అలానే ఉంటుంది సిచ్యువేషన్. సో ఇక్కడ మనకు ఫీడ్బ్యాక్ దొరకదు పేరెంట్స్కి. ఓకే, దెన్ నెవర్ హెల్ప్ టు ఇంక్రీజ్ దేర్ పర్ఫార్మెన్స్. వాడు స్టడీ అవర్లో చదవకున్నా చదువుకో కూర్చోము అని అలాంటి చెప్పే సిచ్యువేషన్ కాలేజ్లో ఉండదు, హాస్టల్లో ఉండదు. ఆ సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్పినా నమ్మకండి మై డియర్ పేరెంట్స్. ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటి అంటే, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇంకా ఘోరం. వాళ్ళ హాస్టల్స్ థర్డ్ పార్టీకి ఇస్తారు. ఇప్పుడు కార్పొరేట్, మీకు కాలేజెస్కి కార్పొరేట్కి డిఫరెన్స్ తెలుసు కదా. కాలేజెస్ అంటేనేమో చైతన్య, నారాయణ, ఇవి గాయత్రి, ఇవన్నీ వచ్చేస్తాయి కాలేజెస్, శశి, మొత్తం ఇవన్నీ కాలేజెస్ వస్తాయి హాస్టల్ కాలేజెస్. కార్పొరేట్ అంటే అలెన్, ఫిడ్జీ అండ్ ఆకాష్, ఇవన్నీ కార్పొరేట్ అనమాట. వీళ్ళది ఎలా ఉంటుంది అంటే, హాస్టల్ వాళ్ళ కంట్రోల్ ఉండదు, థర్డ్ పార్టీకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఫీజు ఎక్కువ తీసుకుంటారు, మంచి ఏసీ రూమ్లో ఉంటే స్టూడెంట్స్ని అస్సలు కంట్రోల్ చేయరు. సో ఇప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి, ఇది ప్రాబ్లం కదా. ఇంతవరకు నేను కాలేజ్ ప్రాబ్లమ్స్ చెప్పాను. స్టూడెంట్స్ ఎలా ఆలోచించాలంటే, స్టూడెంట్స్ మొత్తం 3 రకాలు ఉంటారు. ఒక స్టూడెంట్ ఒక ఫస్ట్ కేటగిరీ, వాళ్ళకి అసలు సరిగ్గా ఇంట్రెస్ట్ ఉండదు, నో హార్డ్ వర్క్. మీరు 10th క్లాస్ వరకు చూసింటారు కదా, వాడు ఎక్కడ ఒక పట్టాన కూర్చొని చదవడు, హార్డ్ వర్క్ చేయడం అంత ఇంట్రెస్ట్ చూపారు. అటువంటి పిల్లల్ని జాయిన్ అస్సలు చేయకండి మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ పేరెంట్స్. ఎందుకు డోంట్ జాయిన్ ఇన్ హాస్టల్. 6 లక్షలు మిగులుతాయి మీకు, వాడిని మీ దగ్గరనే పెట్టుకొని చదువుకోరా బాబు, నువ్వు కొంచెం మార్క్స్ మంచి తెచ్చుకో, మంచి కాలేజీలో సీట్ సంపాదించి అలా మోటివేట్ చేస్తూ మీకు దగ్గరలో ఉన్న ఒక మంచి కాలేజ్, దగ్గరలో ఉన్న హై లెవెల్ 3 లక్షలు తీసుకునే కాలేజ్ కాదు, 50,000 60,000 తీసుకున్న కాలేజీలో కూడా ఎవ్రీ వీక్ ఎగ్జామ్ పెడతారు, జేఈఈ మెయిన్స్ పెడతారు, నీట్ పెడతారు. అటువంటి డే స్కాలర్ కాలేజ్ మీ దగ్గర నుండే పంపించి మీరు మానిటర్ చేయండి, ఏమే మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి, ఈ టైంలో ఎందుకు చదవట్లేదు, 6 నుంచి 9 వరకు చదువుకోవచ్చు కదా అని మీరు అబ్జర్వ్ చేస్తూ అని చదివిస్తే సెట్ అయిపోతాడు వీడికి ఇంట్రెస్ట్ లేకుండా మంచి కాలేజీలో సీట్ వస్తుంది.
ఓకేనా, వీళ్ళని హాస్టల్లో జాయిన్ చేయకండి ఈ పిల్లల్ని. ఇంకా వేరే పిల్లలు ఉంటారు, వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వీళ్ళు పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు. పేరెంట్స్ ఉంటేనే బాగుంటారు. ఇక పేరెంట్స్ లేరు అంటే హోమ్ సిక్ పెట్టుకుంటారు, ఏడ్చుకుంటా మొత్తం ఇక ఒకలాంటి డిప్రెషన్ మెయింటైన్ చేస్తుంటారు, వీళ్ళు అస్సలు ఉండలేరు. ఆ పిల్లల్ని కూడా హాస్టల్లో జాయిన్ చేయకండి. మీకు డౌట్ వస్తుంది, మరి మా పిల్లల్ని ఎప్పుడు బయటకు పంపించాలి, వాడు ఎప్పుడు స్ట్రాంగ్ అవుతాడు అంటే బీటెక్లో స్ట్రాంగ్ అవుతాడు. నో డౌట్, బీటెక్లో అప్పుడు మీ దగ్గర ఉండమన్నా వాడేమి ఉండడు, ఆ పిల్లలు ఉండరు, నేను ఆ ఫ్రెండ్స్ దగ్గర ఉంటారు. ఆ స్టేజ్ వేరు. ఇంటర్మీడియట్ వరకు మీ దగ్గర పెట్టుకోండి. డోంట్ జాయిన్ ఇన్ హాస్టల్స్, మీ దగ్గర పెట్టుకోండి. మీకు దగ్గరలో ఉన్న 30-40 వేలు తీసుకునే కాలేజెస్ కూడా వీకెండ్ ఎగ్జామ్స్ పెడితే కదా మానిటర్ చేయండి, ఖచ్చితంగా వీళ్ళకి సీట్ వస్తుంది, మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, హార్డ్ వర్క్ చేస్తారు, ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది, ఇండిపెండెంట్ వాళ్ళు 9th క్లాస్ నుంచి హాస్టల్లో ఉన్నారు, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంటారు అంటే ఇక వీళ్ళు నో డౌట్ ఇక వీళ్ళు ఆ 10% కేటగిరీ కిందకి వస్తారు. 10% యూ కెన్ జాయిన్, అల్టిమేట్గా జాయిన్ చేయొచ్చు ఇక నో డౌట్. వీళ్ళు ఇంట్రెస్ట్గా చదువుతారు, వీళ్ళు పేరెంట్స్ గురించి బెంగేం పెట్టుకోరు, నేను కాలేజీలో ఫస్ట్ రావాలి, ఫస్ట్ రావాలి, నాకు సెకండ్ ఎట్లా మిస్ అయింది, ఇలానే ఆలోచిస్తారు. ఈ 2 కేటగిరీ స్టూడెంట్స్కి 100% టాప్ NIT, IIIT ఏదో ఒకటి వస్తుంది. ఓకేనా, వీళ్ళకు కూడా మంచి కాలేజ్ వస్తాయి, మీకు డబ్బులు కూడా మిగులుతాయి. ఇక్కడ వర్త్, ఇక్కడ 3 lakhs పెట్టిన వర్త్ అనమాట ఈ కేటగిరీ స్టూడెంట్స్కి. సో ఈ మిస్టేక్ మాత్రం చేయకండి. ఈ స్టూడెంట్ అందరినీ ఒకటే హాస్టల్ వేస్తారు, ఈ స్టూడెంట్స్ మాత్రమే సక్సెస్ అవుతారు, వీళ్ళిద్దరు ఫెయిల్ అవుతారు. ఎక్కువ నెంబర్ ఉండేది ఈ స్టూడెంట్సే. ఓకే, ఫుల్ హార్డ్ వర్క్ చేసి ఇండిపెండెంట్ ఉన్న స్టూడెంట్స్ చాలా తక్కువ ఉంటారు. సో ఇది అర్థం చేసుకోండి మై డియర్ పేరెంట్స్, మీ పిల్లల విషయంలో. సో ఇక్కడ మీరు దగ్గరుండి మానిటర్ చేస్తుండాలి, ఇది పేరెంట్స్కి ఒక సొల్యూషన్. నెక్స్ట్ ఏంటంటే, సార్ ఇప్పుడు మేము ఎలా గుర్తుపెట్టాలి సార్, మేము తెలియక నారాయణ చైతన్యంలో దేంట్లో ఒక దాంట్లో వేసినాం, ఒక కార్పొరేట్, ఒక టాప్ కాలేజ్లో. ఇప్పుడు JEE మెయిన్స్ ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ పెడతారు కదా, ఇప్పుడు నా స్టూడెంట్సే ఉన్నారు, ఒక స్టూడెంట్కి 150 వస్తున్నాయి యావరేజ్గా JEE మెయిన్స్లో, 300కి. అడ్వాన్స్లోనేమో 100 వస్తున్నాయి, 180కి. 180 పేపర్ పెడితే, జనరల్గా 180 పేపర్ పెడుతున్నాం, ఇక్కడ 100 వస్తున్నాయి. ఓకే, ఈ స్టూడెంట్ ఖచ్చితంగా వస్తుంది, ఇక I8 అని వస్తుంది, N8 అని వస్తుంది, 888 అని వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇలా మార్క్స్ వస్తాయి, మీరు టెన్షన్ పెట్టుకోకండి, పేరెంట్స్ మీరు చేసింది కరెక్ట్. లేదా నీట్ తీసుకుందాం, నీట్ అయితే ఎవ్రీ ఎగ్జామ్లో, వీకెండ్ ఎగ్జామ్లో 580 నుంచి 600 వస్తున్నాయి యావరేజ్గా 720కి. ఈ స్టూడెంట్స్ ఇక ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ స్టూడెంట్ ఇక నో డౌట్, ఎటువంటి డౌట్ ఉండదు ఈ స్టూడెంట్స్కి. ఈ స్టూడెంట్స్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉండదు, సక్సెస్ అయిపోతారు. 100% స్టూడెంట్ విల్ గెట్ సీట్. ఓకేనా, IIT కానీ, NIT కానీ, IIIT కానీ, GFT కానీ, టాప్ బీటెక్ కాలేజీలో వస్తుంది. ఓకేనా. అయితే ఈ మార్క్, నేను మార్కులు అని చెప్పట్లేదు, ఈ మార్క్స్ ఏమిటిని ఇండికేట్ చేస్తాయి అంటే స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్, హార్డ్ వర్క్ని ఇండికేట్ చేస్తే సక్సెస్ అయిపోతారు. బైపీసీ వాళ్ళకు కూడా ఎయిమ్స్ కానీ, టాప్ గవర్నమెంట్ కాలేజ్ కానీ, అట్లీస్ట్ ఒక కేటగిరీ గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది. ఓకే, అదర్వైజ్ ఇలా కాకుండా మీ స్టూడెంట్స్కి ఉన్నారు అని అంటే మాత్రం మీరు ఆలోచించకుండా మీరు 2 to 3 months లోపల డిసిషన్ చేంజ్ చేసుకోండి. కాలేజ్ వాళ్ళకి 6 లక్షలు ఇచ్చే బదులు మీకు దగ్గర ఉన్న కాలేజ్లో జాయిన్ చేయడం బెటర్. ఓకే, ఆఫ్టర్ 2 to 3 months షిఫ్ట్ టు యువర్ నియర్ కాలేజ్. ఈ పని చేయండి. నెక్స్ట్, ఓన్లీ IP పర్పస్ 4 నుంచి 6 లక్షలు అస్సలు పెట్టకండి మై డియర్ పేరెంట్స్. ఓన్లీ IP కోసమని అన్ని లక్షలు పెట్టకండి. చాలామంది స్టూడెంట్స్కి అసలు క్వాలిఫై కూడా కావట్లేదు అంత 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 డబ్బులు పెట్టిన తర్వాత. నో నీడ్. పేరెంట్స్ ఇక్కడనే ట్రాప్లో పడిపోతున్నారు అనమాట. కార్పొరేట్ కాలేజ్ ఇంటర్మీడియట్ మార్క్స్ అంటే ప్రెస్టేజియస్ ఇష్యూ తీసుకుంటారు. సరే, ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక బెనిఫిట్ ఉంటుంది, వెబ్సైట్కి వెయిటేజ్ ఇస్తారు. తెలంగాణలో అయితే ఆ బెనిఫిట్ కూడా లేదు. ఓన్లీ IP కోసం అంతంత డబ్బులు పెట్టడం వృధా. నెక్స్ట్, పేరెంట్స్ ఇంట్రెస్ట్ మానిటర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కాలేజ్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, స్టూడెంట్ గుడ్ ఉండి మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, మేము చాలా కేర్ తీసుకుంటున్నాం, క్రెడిట్ మాదే అని చెప్తారు. స్టూడెంట్కి మార్క్స్ రాలేదు అనుకోండి, మీరు వెళ్ళి అడిగితే మీ అబ్బాయి చదవట్లేదు, మీ అమ్మాయి చదవట్లేదు, స్టూడెంట్ తప్పని చెప్తారు. ఇది కాలేజ్ మైండ్ సెట్ అనమాట, ఇది అర్థం చేసుకోండి. ఓకేనా, డోంట్ ఎక్స్పెక్ట్ గుడ్ ఆన్సర్స్ ఫ్రమ్ కాలేజ్. వాళ్ళు చాలా టాక్టిక్గా ఆన్సర్ చేసేస్తారు. ఫ్యాకల్టీ మాతోటి చెప్పిస్తారు, మీ అబ్బాయి చదవట్లేదు అని చెప్పండి సార్, ఆ అబ్బాయి అల్లరి చేస్తున్నాడు అని చెప్పండి పేరెంట్స్కి. మేము చెప్తే అర్థం కావట్లేదు, మీరు చెప్తే ఫ్యాకల్టీ దగ్గర పేరెంట్స్ కొంచెం ఒబీడియంట్ ఉంటారు కదా, ఫ్యాకల్టీ తోటి చెప్పిస్తారు ఇది ఇంత ఘోరంగా. ఓకేనా, క్లియర్గా చెప్పారు ఏది ఉన్నది ఉన్నట్లు, ఎందుకంటే వాడు ఫీజు కట్టాడు కదా, తీసుకొని పోతారు కదా పిల్లల్ని, చెప్పారనమాట. ఈయన హాస్టల్స్ కొందరు ఫ్యాకల్టీ జెన్యున్గా చెప్తారు, మీ అబ్బాయికి సెట్ కాదని చెప్తుంటే కొందరు పేరెంట్స్ వింటారు, కొద్దిమంది పేరెంట్స్ వినరు అనమాట. ఓకే,
ఇక్కడ ఇంకొకటి, ఇన్ హాస్టల్స్ మెనీ స్టూడెంట్స్ విల్ మెయింటైన్ మొబైల్స్. నో డౌట్ మై డియర్ పేరెంట్స్, క్లియర్గా చెప్తున్నా, మొబైల్ మెయింటైన్ చేయకుండా ఏ హాస్టల్స్ ఉండవు. ఇది 100 ఎవరైనా ఇది ఇక్కడ మొబైల్ మేము వాడితే మేము పట్టుకుంటాం అంటారు కదా, అది 100% ఫేక్. ఖచ్చితంగా వాడతారు మొబైల్, నో డౌట్. ఓకేనా? మీరు ఎవరైనా కావాలంటే మీ రిలేటివ్ అబ్బాయి చైతన్య నారాయణలో ఉంటే అడగండి, ఏదైనా కాలేజీలో ఉంటే అడగండి, మొబైల్ మెయింటైన్ చేస్తారు. ఓకే, దే మెయింటైన్, వార్డెన్స్ అందరినీ మెయింటైన్ చేస్తారు. ఆ పిల్లలు చాలా తెలివి కల్ల పిల్లలు ఉంటారు, ఆ వార్డెన్కి ఒకరు అందరినీ మెయింటైన్ చేస్తారు, మొబైల్ అయితే వాడతారు. మీరు గినంగా మీ పిల్లలకి గినంగా రాంగ్ ట్రాప్లో పడ్డారంటే మాత్రం సర్వనాశనం ఇక. ఓకే, షుడ్ నాట్ ట్రస్ట్ కాలేజ్ అండ్ స్టూడెంట్ని ఈ ఏజ్లో ట్రస్ట్ చేయడానికి లేదు, ఈ ఇంటర్మీడియట్ ఏజ్లో, అండ్ కాలేజీని కూడా ట్రస్ట్ చేయడానికి రాదు. సో మీరే మానిటర్ చేయాలి. సో అలా చేసేటట్లుంటేనే మీరు ఆ హాస్టల్లో చేయండి. నెక్స్ట్, కాలేజ్లో 17 మార్క్స్ 350 ప్లస్ 80 ప్లస్ 120 వస్తే ఈ స్టూడెంట్స్కి రాదు, క్వాలిఫై కూడా కాదు. క్లియర్గా చెప్తున్నా. ఇటువంటి స్టూడెంట్ అంటే వాళ్ళు ఒకలాంటి ట్రాన్స్లో ఉంటారనమాట. సో ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు మై డియర్ పేరెంట్స్. ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటే తీసి మీ దగ్గర పెట్టుకొని చదివియండి, అప్పుడు మళ్ళీ మార్కులు మంచి పెరుగుతాయి. మార్కులు పెరిగేది తగ్గేది మీరు మానిటర్ చేసే విధానం మీద ఉంటుంది. పేరెంట్స్ దగ్గరుండి మానిటర్ చేసి అడుగుతుంటే మార్కులు పెరుగుతాయి. నేను ఇక్కడ ఏ స్టూడెంట్ డల్ అని చెప్పను. నెక్స్ట్, నీట్లా 250 300 320 వస్తే కష్టం. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి అసలు MBBS సీట్ రావడం కష్టం. సో ఇటువంటి స్టూడెంట్స్ని మీ దగ్గర పెట్టుకొని చదివియండి, అప్పుడు మార్కులు పెరుగుతాయి మీ దగ్గర ఉన్న కాలేజీలో చదివిస్తే. స్టిల్ పేరెంట్స్ ఇంత తక్కువ మార్కులు వచ్చినా హోప్స్ మాత్రం పెట్టుకోకండి మై డియర్ పేరెంట్స్. 90% రాదు, 10% ఏదైనా మిరాకిల్ జరిగితే చెప్పలేము. ఓకేనా? 5 to 5 ఎగ్జామ్స్. సరే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు మేము కాలేజీలో అనుకుంటున్నాము, అందులో జాయిన్ చేయాలనుకుంటున్నాము, వాళ్ళు 2.5 లక్షలు చెప్తున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలంటే, ఒకవేళ మీరు వేరే ఆప్షన్లకు జాయిన్ చేస్తే చేయండి. ఒక 1 మంత్ చూడండి, తక్కువ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కొంతనే కట్టండి. 1 మంత్ 2 మంత్స్ చూడండి, వానికి మార్కులు వచ్చినాయా వద్దు, ఇక మీరు డబ్బులని 2 years డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అలా కాకుండా ఇంత ముందుకు మార్కులు వచ్చినాయా, ఇంత ముందుకు మార్కులు చూపించాను చూడండి, 150 ఇలా మార్కులు వచ్చినాయా, ఇక వాడు కరెక్ట్ లైన్లు ఉన్నట్లు అనమాట, సక్సెస్ అయినట్లు వాడు. ఓకేనా? సో స్టూడెంట్ ఇక్కడ చెప్తా చూడండి, 20 మార్క్స్ వస్తే ఇక మీరు హోప్స్ పెట్టుకోకండి. తక్కువ మార్క్స్ వస్తే తీసుకొని మీ దగ్గర ఉండి చదివియండి, మార్కులు పెరుగుతాయి. దగ్గరున్న కాలేజ్లో వేసి 2 months చూడండి, షిఫ్ట్ టు నియర్ కాలేజ్. ఓకే, మార్కులు మంచిగా వస్తున్నాయి, కంటిన్యూ చేయండి. ఇది చేస్తే మీకు డబ్బులు సేవ్ అవుతాయి. మా అయితే ఒక 30,000 అట్లా కడతారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, అట్లా ఆ మిగిలిన డబ్బులు మిగులుతాయి. వీడు బాగా చదివిండంటే మాత్రం మీకు బెటర్ వర్త్. నెక్స్ట్, ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ని మీరు ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉండాలి, ఎక్కువ మార్కులు వచ్చినాయి ఎంత వస్తుంది అని చెప్పేసి. సో ఇలా చేయండి. ఇది ఈ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను మై డియర్ పేరెంట్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. వెరీ క్లియర్గా నేను ఈ కాలేజెస్లో వర్క్ చేసి చెప్తున్నా, జెన్యున్గా చెప్తా. ఏ బ్రాంచ్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఏ పేపర్ ఎలా ఏ స్టాండర్డ్లో ఉంటుంది, ఏ స్టూడెంట్కి మార్క్స్ వస్తాయి, ఏ స్టూడెంట్కి మార్కులు రావు, ఎలా అనేది క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. తెలుసుకొని మరీ చెప్తాను క్లియర్గా. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ కాలేజ్ ట్రాప్లో పడకండి, మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని జాయిన్ చేయండి మై డియర్ పేరెంట్స్. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మీకు మన ఛానల్ ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్లో జాయిన్ అయినంత వరకు, ఇంటర్మీడియట్ అయిపోయి MBBSలో జాయిన్ అయినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ప్రతిదీ మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.